ఎందుకు కమిషన్ ముందుకు కేసీఆర్ రావడం లేదు మీరు అనుకుంటున్నారు? దొంగలంటే భుజాలు పునుక్కుంటున్నాడు, ఇంకేముంది అలా ఓపెన్. ఆ దొంగతనం బయటపడుతుంది కదా. నేను రాకుండానే అంటే ఆయన అటెండ్ కాకుండానే దొంగతనం అని చెప్తే నన్ను సంప్రదించకుండానే చేశారు, వాళ్ళు ఏకపక్షంగా చేశారు. ఇప్పుడు రెడీగా ఒక కమిషన్కు బయాస్డ్ ఉందో లేదో ఒక రిపోర్ట్ రెడీగా ఉందో లేదో, ఈయనకో రిపోర్ట్ రెడీగా ఉంది. అదే చెప్పిండు మొన్న లేఖలో. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు వాళ్ళ ప్రొసీడింగ్స్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న క్రమంలో కమిషన్ చైర్మన్ ప్రెస్తో మాట్లాడడాన్ని తప్పుబట్టేంత అవసరం అయితే ఆయనకు లేదు. ఫస్ట్ థింగ్. రెండోది, కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఎక్కడా సమాధానం లేదు. దానిలో కూడా సొంత డబ్బానే. నేను విద్యుత్ అట్లా చేసినా, నేను విద్యుత్ ఇట్లా చేసినా, దానికి తెలంగాణను ఎంత ఆగం చేసినా అనేది కూడా చెప్పాల్సి వస్తుంది. సో నేనేమంటున్నా, కమిషన్ ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం లేదు. సో అదేదో ఆయన చెప్పాలనుకునేది ఏదైనా తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం, కమిషన్ ముందుకు వచ్చి చెప్పుకోమంటున్నాం. కమిషన్ మీదనే నమ్మకం లేదంటే దాని అర్థం ఏంటంటే నీవు మొండివాదన అన్నట్టు. నేను వస్తే దొంగతనం, ఆయన వచ్చి కమిషన్ ముందు హాజరవుతే ఆయన దొంగతనం ఏందో అన్నీ విజువల్లీ చూపిస్తారు. కాబట్టి నేను ఇక్కడ రాకపోవడం వల్లనే నాకు సంబంధం లేకుండానే విచారణ జరుపుకున్నారు, చర్యలు తీసుకున్నారు అని చెప్పే ప్రయత్నం, ఒక రాజకీయంగా సింపతి గేమ్ ఆడే ఒక నీచ రాజకీయ ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు. కమిషన్ తప్పబట్టడం ఏందండి నాకు అర్థం కాదు. నువ్వు యువర్ అన్ఫిట్ టు కంటిన్యూ యాజ్ ఎ కమిషన్ అంటే ఏంటది? మీకు అర్థమైందా? అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నీ మీద 81,000 కోట్ల ఆరోపణలు వచ్చినాయి. నువ్వు వచ్చి నీ వివరణ ఇచ్చుకోమని చెప్తున్నావు. వన్ సైడ్ నేను తీసుకుపోయి జైలు వేయమని కూడా చెప్తలేదు కదా ప్రభుత్వం కూడా. అవునా కదా? మీ వివరణ ఇచ్చుకోండి. ఫైనల్ టార్గెట్ అదే అని కదా, 2 కమిషన్లు వేయడంలో కేసీఆర్ ను ఫిక్స్ చేయడానికి, అంటే కక్ష తీర్చుకోవడానికే చేస్తున్నారు కదా. పైనుంచి గ్రావిటీతో వచ్చే వాటర్కు కింద పంపులు కట్టి మధ్యలో అన్నారం సుందీర్లాని కట్టి 1,000 కోట్లు 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి వ్యక్తిని ఉత్తగానే గాలికి వదిలేస్తారా? మా తెలంగాణ ప్రజానికం మాకు తీర్పు ఇవ్వడంలో మా గ్యారంటీలు ఎంత నమ్మినరో, మా నాయకత్వ పటిమని ఎంత నమ్మినరో, తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినందుకు అధికారం ఇవ్వాలని ఎంత కోరుకున్నారో, నిరుద్యోగులు మాకు ఎంత కోరుకున్నారో, ఈక్వల్లీ కేసీఆర్ చేసిన అవినీతి మీద చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికే ఉందని నమ్మినారు. కాబట్టి మా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రజలందరూ కలిసి. మేము దానికి జవాబుదారీగా ఉంటాం కదా, డెఫినెట్గా ఉంటాము. ప్రజలు కోరుకుంటున్నారా కేసీఆర్ శిక్షించాలని? తప్పు చేసిన శిక్షించమన్నారు. అది కేసీఆర్ అయితే కేసీఆర్కే శిక్ష పడుతుంది. ఇప్పుడు మాకేం పొలిటికల్ వెండెటాస్ లేవు కదా, మాకేం రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏం లేవు. లిటరలీ మేము ఒకవేళ అట్లా దిగాలనుకుంటే ఈ పరిస్థితులే ఉండవు. కాళేశ్వరం విషయంలో అదే జరుగుతుందని కదా, మేడిగడ్డ పిల్లరండి కుంగడం అనేది చిన్న ఇష్యూ. ఆ ఇష్యూను అడ్రస్ చేసి రిపేర్ చేస్తే మొత్తం ప్రాజెక్ట్ అంతా ఉపయోగపడుతుంది, ప్రాజెక్టులన్నీ ఉపయోగపడతాయి, బ్యారేజ్లన్నీ ఉపయోగపడతాయి, దాని కింద రిజర్వాయర్లు ఉపయోగపడతాయి, ఇవన్నీ చెప్తున్నారు. మీరు ఎందుకు దాన్ని అడ్రస్ చేయకుండా దాని మీద కమిషన్ వేసి దానికి సంబంధించి ఒక పొలిటికల్ రచ్చ ఎందుకు క్రియేట్ చేస్తున్నట్టు? ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? మొన్న వీళ్ళు అవయవ దానం చేసి 8 ఎంపీలు గెలిపించిన వాళ్ళే కదా, వీళ్ళ రహస్య మిత్రులే కదా. మోడీ, అమిత్ షా గారు రోజు రాత్రి ఫోన్లో మాట్లాడతారన్న ఆశ్చర్యం అవసరం లేదు కేసీఆర్తో. అట్లాంటి మీ రహస్య మిత్రుడు అంటే వాళ్ళ పార్టీని వాళ్ళు చంపుకొని బీజేపీని నిలబెట్టారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు. అట్లాంటి మీ రహస్య మిత్రుడే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనే అథారిటీ ఈ డ్యామ్ వయబుల్ కాదు, నాట్ మెయింటైనబుల్ అని చెప్పాను. మేము చెప్పింది కాదు కదా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయం కాదు. ఎలక్షన్ టైంలో దానికి ఎప్పుడైతే బొంగలు పడి అక్కడ ఇసుక ఇదైపోయినాయి, పిల్లలకి వాటర్ లీకేజ్ అవుతున్నాయి, పిల్లలు కుంగిపోయినాయి అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది. దాని బేస్గానే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. మేము అందులో ఏలు పెడితే రేపు మమ్మల్ని బదనాం చేస్తారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తే మేము అది చేస్తాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మీరే అంటారు ఏమిట్లకి ఏం లేదు, మేమే కక్ష సాధింపు అంటారు. రేపు పొద్దున మేము అది ఇంకేదైనా చేసే ప్రయత్నం చేసి ప్రాజెక్టే కొట్టుకుపోయింది అనుకో, అప్పుడు ఏమంటారు? కాంగ్రెస్ వాళ్ళకి సరిగా రిపేర్ చేయరాలేదు అంటారు. ఎందుకు ఇదంతా మా మీద ఎందుకు బదనాం? మనకు అందరికి పెద్దన్న ఒక ఉన్నాడు కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని. ఈ దేశంలో ఉన్న అన్ని డ్యామ్లకు పెద్ద మనిషి వాళ్ళే చెప్పాలి ఈ డ్యామ్ ఎట్లా కట్టిర్రు, ఏం కట్టిర్రు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది మెయింటైనబుల్ కాదు. బట్ అయినా కూడా మేము రిపేర్ చేసి అట్లీస్ట్ ఎన్డీఎస్ఏ కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్పిన నోట్ ఇచ్చిందని కదా, అది వాళ్ళ ఫ్రెండే కదా, వాళ్ళ రహస్య మిత్రుడే కదా. 10 ఏళ్ళు ఏ బిల్లు పెట్టినా లాస్ట్ నోట్ల రద్దును కూడా సపోర్ట్ చేసి, జిఎస్టీని కూడా మన పాకెట్ కట్ అవుతుంటే కూడా ఈయన కొడుకుని సీఎం చేయడానికి అక్కడ కాంప్రమైజ్ అయ్యి జిఎస్టీకి కూడా జిందాబాద్ అన్నాడు కదా. ఈ వాజ్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్, మీకు గుర్తుండింటే
జిఎస్టీ మీద అందరూ వ్యతిరేకించారు, ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా. రాష్ట్ర ఖజానా మొత్తం మీ జుట్టు, మా జుట్లని మీ చేతిలోకి, మా ఖజానా మీరు చెరబడుతున్నారు, మీ చేతిలోకి తీసుకుంటున్నారు. రేపు మీ ముంగట మేము మోకరిల్లాలి, మా ఆదాయం మీకు వస్తుంది, మేము అడుక్కోవాలి మీ దగ్గర, మీరు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఇది కరెక్ట్ కాదని బీజేపీ ముఖ్యమంత్రులు వ్యతిరేకించినా కూడా కేసీఆర్ గారు మాత్రం సపోర్ట్ చేశారు కదా. మరి అట్లాంటి రహస్య మిత్రులు ఇచ్చిన రిపోర్టును వారు తప్పబట్టి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.